ఉస్మానియా యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో 3 రోజుల పాటు అంతర్జాతీయ సెమినార్ నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో 3 రోజుల పాటు అంతర్జాతీయ సెమినార్ నిర్వహించారు. కళాశాల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్లో భాగంగా మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ సెమినార్ ఓయూ వేదిక నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సెమినార్కి ముఖ్య అతిథిగా ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడ్వాన్స్ బిజినెస్ డైనమిక్ ఇన్ గూగుల్ మార్కెట్ అనే అంశంపై 3 రోజుల పాటు అంతర్జాతీయ సెమినార్ నిర్వహించామని, 15 దేశాల నుండి సెమినార్కు ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా పరిశోధన విద్యార్థులు 102 ఆర్టికల్స్ పంపించారని, అందులో 82 ఆర్టికల్స్ సెలెక్ట్ చేశామని తెలిపారు. ప్రపంచంలో ఏ విధంగా మార్పులు వస్తున్నాయో ముందుగా టీచర్స్ నేర్చుకొని తర్వాత విద్యార్థులకు నేర్పిస్తామని తెలిపారు. దానివల్ల సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో ఈ అంతర్జాతీయ సెమినార్ నిర్వహించామని ప్రొఫెసర్ శ్రీరాములు పేర్కొన్నారు. 3 రోజుల అంతర్జాతీయ సదస్సును అడ్వాన్స్ బిజినెస్ ఇన్ మార్కెట్ పైన ఏర్పాటు చేసినటువంటి సదస్సు అవుతుందో, ముఖ్యంగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో భాగంగా ఏర్పాటు చేసినందుకు నేను డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధ్యాపక వర్గాన్ని ప్లస్ మిగతా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను, వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ సంవత్సర కాలం అంతా కూడా ఈ యొక్క సెమినార్లు, కాన్ఫరెన్సెస్ పైన మీటింగ్స్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. అదేవిధంగా 3 డే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో దాదాపు 102 పేపర్స్ ప్రజెంట్ చేశారు. ముఖ్యంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చల్లో గ్లోబల్ మార్కెట్ పైన, అంటే ఇటీవలనే మనం గ్లోబల్ అలమ్నై మీట్ పెట్టుకున్నాము, బహుశా అందుకే గ్లోబల్ మార్కెట్, అడ్వాన్స్ మార్కెట్ వాటిపైన, అడ్వాన్స్ బిజినెస్ డైనమిక్స్ పైన ఏర్పాటు చేసినటువంటి సదస్సు చాలా వరకు ఇన్పుట్స్ వచ్చినాయని చెప్పడం జరిగింది. ఈ యొక్క ముగింపు సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు. అదేవిధంగా బిజినెస్ అనేటువంటిది, బిజినెస్ అండ్ పాలిటిక్స్ ఏ విధంగా హ్యాండ్ ఇన్ గ్లో లాగా ఉన్నాయి అనేటువంటివి కూడా చాలా పేపర్స్లో వచ్చాయని కూడా చెప్పడం జరిగింది. అయితే బిజినెస్ డైనమిక్స్ కూడా ఏ విధంగా మారుతున్నాయి, ఒకప్పుడు ఉన్నటువంటి బిజినెస్ ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్కెట్లో జరుగుతున్నటువంటి బిజినెస్ యొక్క డైనమిక్స్ ఏవైతే ఉన్నాయి, ముఖ్యంగా ర్యాపిడ్ చేంజెస్ అనేటువంటి వాటిని అధ్యయనం చేసి దీన్ని సమాజానికి తెలియజేపేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ 50 years గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న సందర్భంగా ఒక మంచి టాపిక్ పైన చర్చ జరుపుతున్నారు. ఇలాంటి టాపిక్స్ ఇంకా ముందు కూడా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం. 3 days నుంచి మేము ఫస్ట్ ఇంటర్నేషనల్ సెమినార్ ఇన్ మేనేజ్మెంట్ చేస్తాము. అది గ్లోబల్ డైనమిక్ ఇన్ బిజినెస్ అనేది ప్రపంచంలో ఏ విధంగా మార్పులు వస్తున్నవి, ఆ మార్పులు టీచర్లుగా మేము ముందు చదువుకొని మన పిల్లలకు ఎడ్యుకేట్ చేయాలని, దానివల్ల సమాజానికి మేలు చేయాలని దృక్పథంతో మేము ఈ ఆర్గనైజ్ చేసాం ప్రోగ్రాం. దీంట్లో ప్రపంచవ్యాప్తంగా 15 దేశాల నుంచి వాళ్ళు పేపర్లు ఆన్లైన్ మోడల్లో కూడా వచ్చారు. అదేవిధంగా ఎక్స్పర్ట్స్ కూడా ఆన్లైన్లో వచ్చారు, ఆఫ్లైన్లో వచ్చారు. 3 days ప్రోగ్రాంలో 102 ఆర్టికల్స్, రీసెర్చ్ పేపర్స్ చాలా క్షుణ్ణంగా వాటి అభిప్రాయాలు చెప్పడము, వాళ్ళ క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వడము జరిగింది. చాలా బాగా జరిగింది. అయితే 4 ట్రాక్లు చేసాము: బిజినెస్ అనలిటిక్స్, మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్స్. ఈ విధంగా చేసుకుంటూ వాటిల్లో మన దగ్గర నుంచి ఒక రిటైర్డ్ ప్రొఫెసరు, అదేవిధంగా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, అట్నే వేరే యూనివర్సిటీ నుంచి లైక్ టాటా సైన్సెస్ నుంచి, ఆ తర్వాత ముంబై యూనివర్సిటీ, కురుక్షేత్ర యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ, కోల్కతా యూనివర్సిటీ, కేరళ యూనివర్సిటీ, ఈ విధంగా వేరే యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా పాల్గొనడం జరిగింది. సో ఈ లాస్ట్ 3 days మాత్రం ప్రోగ్రాం చాలా విజయవంతం చేశాము. దీనందరికీ నేను సహకారాలు అందించిన ఫస్ట్ మా అడ్మినిస్ట్రేషన్, మా బ్యాక్ బోన్, మా హానరబుల్ వైస్ ఛాన్సలర్ సార్ ప్రొఫెసర్ రవీందర్ సార్, తర్వాత రిజిస్ట్రార్ సార్ లక్ష్మీనారాయణ, తర్వాత ఓఎస్డి రెడ్డి నాయక్ సార్, ప్లస్ మా డిపార్ట్మెంట్లో 10 మంది టీచర్లు, 10 మంది రేయింబావులు కష్టపడి లాస్ట్ 10 days కష్టపడి దీన్ని సక్సెస్ చేశారు. కాబట్టి అందరికీ మనసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను.